గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అయితే న్యూ ఇయర్ అయితే ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ పెట్టండి. ఇక్కడైతే ఇంకా ఆహ్, బజ్జీలు వేద్దామని అనుకుంటున్నాను. ఏంటి ఏం బజ్జీలు అయి మైసూర్ బజ్జీ అంటారు కదా! అదైతే వేద్దామని అనుకుంటున్నాను. దానికోసం ఇంకా పచ్చడైతే పల్లీలు, చట్నీ, కొబ్బరి అయితే చేసేస్తున్నాననమాట. కొంచెం తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆయిల్ కూడా పెట్టేసాను. ఇంక ఇది మనం మార్నింగ్ లేవగానే ఇంకా ఇది కలిపేసుకోవాలి పిండి. అప్పుడైతేనే బావుంటది. బజ్జీలు అవి వస్తాయి. అందుకని ఇంకా మార్నింగ్ కలపడానికి వీలుగా ఉండదు. అంటే పొంగవు అలా డౌట్ ఉన్న వాళ్ళైతే నైటే కలిపేసుకోవచ్చు. మార్నింగ్ కలిపినా కూడా సరిపోతుంది. ఒకవేళ అలా సరిగా అవ్వట్లేదు అంటే నైట్ కలిపేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. ఇంక బజ్జీలు అయితే వేసేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే. నిన్నైతే వీడియో పెట్టలేదు కదండీ. అంటే నిన్న ఏమి వంట లేదన్నమాట నాకు. మొన్న వండిన కూరలు అవన్నీ ఉంటే ఇంకా అవే సరిపెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా! ఎందుకు వేస్ట్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ వండుకోవడం అని చెప్పి ఇంకా అవే సరిపెట్టేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా బజ్జీలైతే ఇంకా వేసేస్తున్నాను. అప్పుడు నిన్నైతే ఇంక టిఫిన్ కూడా నేనేం చేయలేదు. నిన్న టిఫిన్ బయట నుంచి రప్పించుకున్నారు. వాళ్ళు బజ్జీలు రప్పించుకున్నారన్నమాట. చూడగానే నాకు చాలా నోరూరింది బజ్జీలు. కాకపోతే ఇంక బయట ఫుడ్ అంత గమ్మునే ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు నాకు. అందుకని నేను టిఫిన్ తినలేదు. నేను ఫ్రూట్స్ అయితే తిన్నానన్నమాట. పిల్లలైతే ఇంకా బయట నుంచి రప్పించేసుకొని అయితే వాళ్ళు తిన్నారు. అప్పుడు వాళ్ళు ఇలా బజ్జీలు తెచ్చుకున్నారు చూసి నాకు నోరూరింది. అందుకే నేను ఇంకా నా ఇంకా ఈ పిండి అయితే కలిపేసుకొని ఇప్పుడైతే బజ్జీలు అయితే వేస్తున్నాను ఈరోజు నేను. ఇంట్లో చేసిందైతే నాకు ఎందుకో తృప్తిగా తినబుద్ధి అవుతుంది. ఇంకా బయట నుంచి తెచ్చింది అంత ఇంట్రెస్ట్‌గా అనిపించదు. ఇక్కడైతే బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఈయనకైతే బాక్స్ పెట్టేశాను. ఇవైతే ఇప్పుడు మా కోసమైతే ఇంక వేస్తున్నాను. ఈయనైతే బజ్జీలు తినరు. ఆయనకి తెలియకుండా బాక్స్ పెట్టేశాను. ఇంకా ఆయన బాక్స్ చూసుకున్న తర్వాత తెలుస్తది. అమ్మోయ్! మళ్ళీ ఆయిల్ ఫుడ్ పెట్టేసిందా అని అనుకుంటారు. ఒక్కొక్కసారి తప్పదు కదండీ! ఒక్కొక్కసారి ఇంక తినేయడమే. అంతే అందరికీ అన్ని రకాలు చేయాలంటే అవ్వదు కదా! ఈరోజైతే ఇంక ఇలా బజ్జీలైతే వేసేసాను. మేమైతే చాలా ఇష్టంగా తింటాం గానీ, ఈయనైతే తినరు. ఆయిల్ ఫుడ్ అయితే ఇష్టంగా తినరన్నమాట. బాక్స్ చూసుకుని ఆయన ఏం తిట్టుకున్నారో ఏంటో బజ్జీలు వేసేసిందా అని అనుకున్నారో ఏమో తెలీదు. నేనైతే టిఫిన్ చేశారా అని ఫోన్ కూడా చేయలేదు. భయమేసింది. ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు క్లాస్ ఉంటుందిలే అని చెప్పేసి. ఇక్కడైతే ఇవైతే మా కోసం వేసుకున్నాను. మార్నింగ్ వేసింది బాగా క్రిస్పీగా చాలా వచ్చినాయి అవి కూడాని. ఇవైతే కొంచెం నేను సాఫ్ట్‌గా వేసుకున్నాను. అంటే కొంచెం అంత మరీ ఫ్రై అవ్వకుండా తీసేసాననమాట. చాలా వచ్చినాయండి. పైన చక్కగా క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్‌గా గుల్ల గుల్లగా ఎంత వచ్చినాయో చూసారా? నాకైతే చాలా ఇష్టమండి బజ్జీలొచ్చేసి. అప్పుడప్పుడు మన ఇష్టాన్ని మనం ఇలాగా టిఫిను తయారు చేసేసుకొని తినేయడమే. ఆయిల్ ఫుడ్ అవన్నీ పక్కన పెట్టేద్దాం. అప్పుడప్పుడు పక్కన పెడితేనే కదా తినడానికి ఉంటది. ఇక్కడొచ్చేసి తర్వాతైతే వంట ఏం చేద్దామా అంటే ఫ్రిడ్జ్‌లో వంకాయలు ఉండిపోయినాయి. సరేలే ఎండు రొయ్యలు కూడా మొన్న తీసుకొచ్చారు ఈయన. సరే ఈరోజైతే వంకాయ, ఎండు రొయ్యలు, గుడ్లు వేసేద్దాము. ఎందుకంటే అలా ఎండు చేపలు కానివ్వండి, ఇలాగ ఎండు రొయ్యలు కానివ్వండి వేసి వండినప్పుడు ఏంటంటే కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి. అప్పుడే బావుంటది. అందుకే ఎగ్స్ కూడా వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే వేడైపోయింది. అందులో వచ్చేసి ఎగ్స్ ఇలాగ పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు కూడా పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. వేడి నీటిలో నానబెట్టేసి కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అవి కూడా అదే నూనెలో అదే ఉప్పు, పసుపు వేసిన దాంట్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అందులో ఉన్న స్మెల్ అన్నీ పోయి అలా వేగినప్పుడు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఇలా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కొంచెం టమాటా ఒక 3 టమాటాలు అయితే వేస్తున్నాను. ఎక్కువ టమాటా వేసుకుంటే బాగుంటుంది. ఎండు రొయ్యలు వేస్తున్నాం కదా, టమాటా ఎక్కువైతే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసాను. టమాటా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఫోన్ వచ్చింది, అక్కడ కట్ అయిపోయింది, అక్కడ ఏం మాట్లాడాలని కూడా ఒక్కొక్కసారి తెలియదన్నమాట. కొంచెం అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుని అందులో చక్కగా ఈ వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టాను. అవి కూడా వేసేసి చక్కగా మగ్గనివ్వాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి. అదేంటంటే ఎండి రొయ్యలు, ఎండు చేపలు స్మెల్ ఉంటాయి కదా, అవి కొంచెం కవర్ చేస్తాయన్నమాట. ఇప్పుడు అందులో కారం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసి కొంచెం అంటే వాటర్ వేసేసుకుని ఈ ఎగ్స్ కూడా అందులో వేసేసుకుని ఉడకనివ్వాలి. లాస్ట్ ఉడికిన తర్వాత ఇలా చింతపండు అయితే కొంచెం చిక్కగా వేసేసుకోండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి. ఇక్కడైతే టైం 11 అవుతుంది. ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగుతున్నాం మేమైతే.
అంటే టీ కోసం ఒక టైం అంటూ ఉండదండి. మనకి ఎప్పుడు తాగాలంటే అప్పుడు తాగేయడమే. అంటే అమ్మ వచ్చింది. ఇంకా అమ్మ నేను కబుర్లు చెప్పుకుంటే ఇక్కడ వంట కూడా అయిపోయింది కదా! ఇంకా టీ తాగుతున్నాం. ఇంక తర్వాత ఇంకో స్పెషల్ ఉన్నదండి. వెళ్ళిపోద్దు లాస్ట్ వరకు చూడండి టీ తాగేసాము. ఇక్కడైతే ఒక స్వీట్ అయితే చేస్తున్నాను. ఆరది అంటాం కదా! ఆరతి అంటారా? ఆరది అంటారా? రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అండి. దానికోసం అయితే కొంచెం గిన్నెలో వాటర్ అయితే వేసేసి ఇక్కడైతే కొబ్బరి అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్‌లో వేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కచ్చా పచ్చాగా అంటే కొంచెం ముక్క ముక్కగానే మనం మిక్సీ పట్టుకొని తెచ్చుకోవాలి. మరీ కొబ్బరి తురుము కింద కాదు. కొంచెం ముక్క ముక్క కింద ఉంటేనే బావుంటది. ఇక్కడ వరిపిండి అయితే ఒక గిన్నెలో వేసేసుకొని, ఇదైతే ఒక గ్లాస్ వాటర్ ఏసేసుకొని అయితే ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా బావుంటదండి. సింపుల్‌గా చేసిన ఈ స్వీట్ ఏంటో చాలా బావుంటది. ఇది ఎంతమందికి తెలుసో ఏంటో కామెంట్ పెట్టండి. తొందరగా అయిపోయే స్వీట్ ఏంటి అంటే నేను దీని పేరే చెప్తాను. అంత తొందరగా అయితే అయిపోతది. ఇక్కడైతే వాటర్ పెట్టుకున్నాం కదా! వాటర్ అయితే వేడైపోయింది. ఇప్పుడు ఏంటంటే బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఇక్కడ కొబ్బరి కూడా ఇంకా కొంచెం కచ్చా పచ్చాగా చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఈ బెల్లం అయితే వాటర్‌లో వేసేయాలి. మనం తినే తీపిని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఇంత, అంత అని నేను చెప్పనమాట. మనం ఒకసారి చూసుకుంటే తెలిసిపోతది తీపి ఎంత సరిపోయిందో లేదా అనేది. ఇంకా అలా ఐస్ క్రీమ్‌లాగా కరిగిపోద్దండి ఇంకా. తింటుంటే ఇంక అసల చాలా బావుంటది. ఐస్ క్రీమే గుర్తొస్తది నాకు. అంత చాలా బావుంటది. నేను చేసే విధానం నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి బావుంటది. ఇంకిక్కడైతే బెల్లం ఏంటంటే పాకం అలాంటిది ఏమీ కాదు. బెల్లం కరిగిస్తున్నాను. బెల్లం కరిగిపోయిన తర్వాత ఇది వడకట్టుకోవడం కోసమని ఇంకా ఇలాగైతే బెల్లం కరిగించుకోవాలి. ఎందుకంటే వడకట్టకపోతే ఏంటంటే అందులో చెత్త కొంచెం చిన్న చిన్న ఏదైనా రాళ్ళు అలాంటివి నిజంగా తినేటప్పుడు పంటి కింద పడిందంటే ఇంక నిజంగా ఎంతటి టేస్ట్‌గా ఉన్న స్వీట్ అన్నా పక్కన పెట్టేయవలసిందే. ఇంక చిరాకొస్తది. అందుకే ఇలాంటి చిన్న చిన్నవి ఇప్పుడే మనం క్లియర్ చేసేసుకోవాలి. అప్పుడు మనం తినేటప్పుడు ఇబ్బంది అవి ఉండకుండా ఉంటదన్నమాట. ఇక్కడ బెల్లం అయితే మళ్ళీ ఇంకొంచెం బెల్లం వేసాను. ఎందుకంటే మా అమ్మకొచ్చేసి తియ్యగా ఉండాలి. కొంచెం స్వీట్ తక్కువైనా కూడా ఆవిడ తట్టుకోలేదు. ఇష్టపడదన్నమాట. స్వీట్ స్వీట్ లాగే తినాలంటది. ఇక్కడైతే మళ్ళీ వేరే గిన్నెలోకైతే ఇదంతా వడకట్టేసుకుంటున్నాను ఆ వాటరు. బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం అలాంటివి ఏమీ రావక్కర్లేదు. చూసారా చెత్త ఎంతొచ్చిందో? అందులో కొంచెం చిన్న గడ్డి, ఎండుగడ్డి అలాంటివి ఏవో చిన్న చిన్నవి వస్తా ఉండే రాళ్ళు అలాంటివి వస్తాయి. ఇందులో ఒక 2 యాలకులైతే ఇంకా ఇలాగైతే వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఇంకా కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. ఎటువంటి పాకం ఏమి అవసరం లేదండి. ఆ బెల్లంలోనే ఈ కొబ్బరి వేసేయాలి. అప్పుడు ఆ కొబ్బరికి స్వీట్ చాలా బాగా పడతది. తినేటప్పుడు చాలా బావుంటది. లేదా అదే పైన వేసామనుకో చప్పగా ఉన్నట్టుంటది. ఇప్పుడు ఇది బెల్లంలో ఉడుకుతది కనుక చాలా బావుంటది. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఆ కొబ్బరి తురుము ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేశాను కదా! ఇలాగే చేయండి. అప్పుడే టేస్ట్ బావుంటది. ఇక్కడ ఇలా మరుగుతున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం వరిపిండి కలిపి పెట్టుకున్నాం కదా! అది ఇలా కొంచెం కొంచెంగా వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. అబ్బా! ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. ఎప్పుడు అమ్మ మొన్న నుంచి అడుగుతుంది చేయమని. తనకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇంక ఈరోజైతే ముహూర్తం పెట్టేసి ఇంక చేసేస్తున్నాను. నాకేం కాదండి కొబ్బరి ఎవరైనా అదే ముక్కలు కట్ చేసి ఇచ్చిన, ఈ కొబ్బరి కూడా తీసి ఇచ్చినా చాలండి. నేను ఇంకా రకరకాల స్వీట్ అయితే తయారు చేసేస్తాను. అవి తీయడమే నాకు కొంచెం కష్టం అని చెప్పి స్వీట్లు అవి చేయను. అమ్మ వచ్చి ఇవన్నీ రెడీ చేసి ఇచ్చింది. నేనైతే చేసేస్తున్నాను. పైన అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చాలా సూపర్‌గా ఉంటదండి. ఇంక పైనైతే నెయ్యి వేసేసుకోండి. బావుంటది. సింపుల్‌గా అయిపోయే స్వీట్ ఏంటి అంటే ఇదేనండి. మీకు కూడా బాగా నచ్చేస్తది. ఇంకా ఐస్ క్రీమ్‌లో తింటుంటే కరిగిపోతదన్నమాట. అంత బావుంటది టేస్ట్ వచ్చేసి. ఇంకా పైనైతే ఇంక నెయ్యి వేసేస్తున్నాను. నెయ్యి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నేను వేసాను. మీరు 2 వేసుకోండి. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడైతే ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మా లంచ్ వచ్చేసి ఇవాళ వంకాయ, ఎండు రొయ్యలు, కోడిగుడ్లు కర్రీ, ఇక్కడ స్వీట్, ఆరది, వైట్ రైస్ అండి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అస్సలు మర్చిపోద్దు. సపోర్ట్ చేయండి. ఈ నెయ్యి కరిగిపోయి చూసారు ఎంత బాగుందో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా తినాలి, తొందరగా అయిపోవాలంటే ఇలా తయారు చేసేసుకోండి. అదిరిపోతుంది. ఇంకా మనం మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఏదో ఒకటి స్వీట్ ఉండాలి కదా! ఇలా చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది.
మిగిలినా కూడా కొంచెం ఫ్రిడ్జ్‌లో మిగలదండి. అసలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి ఛాన్సే లేదు. మిగలదన్నమాట. ఆ రోజే తినేస్తాము. అంత బావుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై అండి అందరికీ.